సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటే గ్రౌండ్లో ఉన్న భారత ఫీల్డర్లు ప్రేక్షకులుగా మారిపోయారు. ఈ మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ పిచ్ను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైంది. రెండవ ఓవర్లోనే ఫిల్ సాల్ట్ను అవుట్ చేసి ప్రసిద్ధ్ కృష్ణ ఆశలు రేపిన ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. జోస్ బట్లర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ కలిసి భారత బౌలర్లను ఉతికేశారు. బ్రూక్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదగా బట్లర్ 34 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన బట్లర్ 51 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. సెంచరీ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్లో బట్లర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను సూర్యాన్ష్ హెగ్డే వదిలేయడంతో అతనికి మరో ఛాన్స్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ ఇద్దరు రెండో వికెట్కు ఏకంగా 233 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బట్లర్ 64 బంతుల్లో 131 రన్స్ చేయగా హ్యారీ బ్రూక్ 45 బంతుల్లో 95 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. టాస్ నిర్ణయం దగ్గర నుండి క్యాచ్ డ్రాప్స్ వరకు టీమిండియా చేసిన బ్లండర్స్ ఈ భారీ స్కోర్కు కారణమయ్యాయని అంటున్నారు. Taste the Daily.